की जय, भारत माता की जय, भारत माता की जय, सुभाष चंद्र बोस की जय, भगत सिंह की जय, अल्लूरी सीताराम राजू की जय, महात्मा गांधी की जय, भगत सिंह की। భారత్ మాతాకి జై అండి. ఖచ్చితంగా మన ఫ్రీడమ్ ఫైటర్ల త్యాగఫలమే ఈరోజు మనం పీల్చుతున్న ఈ గాలి కానీ ఈ నీరు కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళు సంపాదించి పెట్టిన స్వతంత్రం ఇది. ఖచ్చితంగా ఆ త్యాగమూర్తులందరికీ ఈ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా నా పేరు భోగిలి శ్రీనివాస్ పట్నాయక్ అండి. నేను జనసేన పార్టీ రాష్ట్ర వారాహి కోర్ కమిటీ మెంబర్ని. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు స్థాపించిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సమానంగా డబ్బున్నోడు పేదోడు లేకుండా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండే విధంగా చూసుకుంటాం. అదే బడుగు బలహీన వర్గాలకి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా వాళ్ళ గడపకి వెళ్ళే విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది. ఎంతోమంది త్యాగ ఫలమే ఈరోజు ఈ స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు అయింది. కానీ డబ్బున్నోడిగే పేదోడిగే ఉంటున్నాడు. ఈ రాజకీయ వ్యవస్థ అలా తయారు చేసింది. ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థ సమూలంగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం కూడా మార్చే విధంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ప్రపంచ దేశాలే చెప్పుకునే విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా పేదోడు అన్నవారికి న్యాయం జరిగే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. 78 సంవత్సరాల్లో ఈ రాజకీయ వ్యవస్థ వల్ల ఎప్పుడూ రాజకీయ నాయకులే బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడ్డారు తప్పించి ఒక్క పేదోడు కూడా స్వతంత్రాన్ని లేకుండా పోయింది. ఇది ఎలా ఉందంటే ఆర్థిక స్వతంత్రం కావాలి, ప్రతి పేదోడు కూడా సమానంగా హక్కు ఉండాలి, ప్రతి పేదోడు కూడా డబ్బున్నోడిగా తయారవ్వాలి. ఆ రోజే నిజమైన స్వతంత్రం దేశానికి వచ్చినట్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరిగి తీరుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకి అదేవిధంగా మా నాయకులకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి అందరికీ తెలియజేస్తూ దీన్ని ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ తీసుకున్నామా ఇది యాక్చువల్గా చాక్లెట్ ఇచ్చే పిల్లలకి అలాగా చాక్లెట్లు అందరికీ